ఐఎండీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏది చూపించారు, ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్. ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్. అందరి ఫోకస్ ఏంటి, కాకినాడ దగ్గరనే క్రాస్ అవుతుంది. మనం అందరూ అక్కడ ఫోకస్ చేసి ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి తిరుపతి అయంతా పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ 24 సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం, దెన్ అంతర్వేది, నరసాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల ద్వారా పైకి వెళ్ళడం. అక్కడ రెయిన్ తక్కువ పడింది. ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది. ఇప్పుడు అటు పోతే ఛత్తీస్గఢ్లో పడిపోయింది, జార్ఖండ్ ఏరియా, ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి. ఈరోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి అటు సైడ్. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంతవరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం మారుతా ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటూ వచ్చాం. అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అల్టిమేట్గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు, వేరేది ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది. ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, చెరువులన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి. ఇక్కడ సిస్టంలో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఆల్ రిజర్వాయర్స్లో యాజ్ ఆన్ టుడే ఎంత వాటర్ ఉంది. ముందుగానే కొంత డిప్లీట్ కూడా చేశాం. ఆ రివర్లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎంత రెయిన్ పడుతుంది, ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది, అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది. అల్టిమేట్గా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే పులిచింతల దగ్గర 1,70,000-75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈరోజు ఇప్పటికీ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, రాత్రికి సెకండ్ వార్నింగ్ వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్రిపేర్డ్నెస్, ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్. ఒకవేళ రిజర్వాయర్స్లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యుయేషన్ చేసి కొంత క్వశ్చన్ పెట్టుకొని ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. మీరు చూస్తే క్లౌడ్ బరస్టింగ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షపాతం, ఎవరు ఇమేజిన్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్లు పడితే అక్కడ బీభత్సమే. బుడమేరులో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగినట్టుంది. వరంగల్ ఈరోజు జరిగింది. ఎంత 42 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత ఉంటుంది అది కూడా ఇంకా మనకు పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ వచ్చాం. దీంతో ఈరోజు మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు మొదటి తారీఖున. ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది. ఇంటి దగ్గర ఇచ్చారా, వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, ఎక్కడిచ్చారో క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ని పెట్టారు ఒకరోజు పెన్షన్ ఇవ్వడానికి.
2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే 1 వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేసాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకుని రైటాక్ అన్ని చేసేసాం. అంటే ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్గా చేయగలిగాం. ఆల్ ఫీల్డ్స్లో కూడా వాటర్ని కట్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్. ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి. అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను. హిస్టారికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. ఈస్ట్ గోదావరిని పోయి వచ్చాను నేను. అక్కడ రెయిన్ పడలేదు, కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు. ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది. ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక 15-20 మండలాలు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది. అక్కడ ఆల్ సిటీస్లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని, ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం. అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి. కొన్ని దగ్గర నీళ్ళు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు. సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకి మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం. దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ మోరార్లెస్ క్లీన్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైన నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి. నిన్న కూడా పర్చూరు నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో. ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొందికి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది. అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు. అయిపోయి ఉండాలి. అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం.